శ్రీ రూపానంద రెడ్డి గారు దామోదర్ నాయక్ రావాల్సింది కూర్చున్నాము. అలాగే స్పోర్ట్స్ చిన్నది తెలుగుదేశం నాయకులు ఎప్పుడూ ఎవరు బాధపడ్డారు రూపకల్పన కొంచెం చూసాము. అన్నిగా తప్పుగా భావించవద్దు. మీరందరూ ఎప్పుడు మన ఇంట్లో రూపానంద రెడ్డి గారి హృదయాల్లో ఉంటారు. దయచేసి నమస్కారం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న తమ్ముడు వెంకయ్య చౌదరి గారిని, మన లక్ష్మీనరసింహరావు గారికి, గౌరవనీయులు పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మన నాయకులకి కార్యకర్తలకి నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మినీ మహానాడు జరుపుకోవడం చాలా సంతోషకరం. పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతున్నాం. మన కడప జిల్లాలో కడప మహానాడు ప్రజలు వెళ్ళవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. గత 20 సంవత్సరాలుగా అభివృద్ధిలో మొట్టమొదటిగా గెలిపించినందుకు ప్రజలు నాయకులు కార్యకర్తలు నా తెలియజేస్తున్నా. ఎన్ని జన్మలెందినా మీ కుటుంబం చెందుకోలేనని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంది. మహానాడు కార్యక్రమానికి 21 ప్రతిపాదనలో మనం చేసుకోవడం జరిగింది. ఇది మనకు ఈ ముఖ్యమంత్రి గారు మన నూరేసుకోవడానికి మహానాడు కార్యక్రమంలో ఈ తీర్మానాన్ని జరుగుతుంది. ఈ తీర్మానాన్ని మన పేద ముఖ్యమంత్రి గారికి సంపూర్ణంగా ఆమోదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మన కోటి నియోజకవర్గానికి గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి సమస్యను ఈ రోజు అయితేనేవి 60-70 కోట్ల రూపాయల ఖర్చులు మన కోట్ల నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అదేవిధంగా కోట్లు ప్రతిపాదన వర్క్ కంప్లీట్ కావాల్సింది. కంప్లీట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఏ సమస్య నేను తీర్చడానికి ముందుంటాను. ఎవరు వచ్చినా ఏ పని అడిగినా తప్పకుండా చేస్తానని సభాముఖంగా తెలియజేస్తుంటూ, పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పదవులు రావచ్చు, కానీ వాటి వర్క్ ఏదున్నా కూడా తప్పకుండా చేస్తానని మనస్ఫూర్తిగా దయచేసి మన ముఖ్యంగా ఈ మినీ మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నామంటే, మనం 10,000 మంది ఈ టార్గెట్ ఇచ్చారు. 10,000 మంది మన నుంచి మన ఇక్కడి నుంచి కడప మహానాడు 29వ తారీఖు ప్రతి మండలం ప్రతి పంచాయతీ కూర్చొని ఎవరికి బాధ్యత అవ్వజెప్పాలా, ఎవరికి వెహికల్ అటెండ్ చేయాలనేది మనం కూర్చొని వర్కౌట్ చేసి ప్రతి ఒక్కరిని పిలిపించుకొని మాట్లాడి తప్పకుండా మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటే నియోజకవర్గం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలా. ప్రతి పంచాయతీకి మహానాడు కథలు వెళ్ళవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. గత 20 సంవత్సరాలుగా అభివృద్ధిలో మొట్టమొదటిగా గెలిపించినందుకు
కార్యకర్తలు తెలియజేస్తున్నా ఏ జన్మనెందిన మీ పడవ తిరిగిపోదనని ఈ సభాముఖంగా మీ అందరికీ ఒకనాడు కార్యక్రమానికి 21 ప్రశ్నలతో మనం చేసుకోవడం జరిగింది. ఇది మనకు ఈజీగా ముఖ్యమంత్రి గారు మన నూనెపోవడానికి మహానాడు కార్యక్రమంలో ఈ తీర్థాలని జరుగుతుంది. ఈ నిర్మాణాన్ని మన పేద ముఖ్యమంత్రి గారికి సంపూర్ణంగా ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మన కోటి తేదీకి వచ్చడానికి గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి సమస్యలు ఈ రోజు అయితేనేవి 60-70 కోట్ల రూపాయల ఖర్చులు మన కోర్టు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అదేవిధంగా కోర్టు ప్రతిపాదన మొత్తం కంప్లీట్ గా అవుతుంది. కంప్లీట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ